ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. తొలుత అద్దంకి దయాకర్ను టికెట్ ఇస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ చివరి నిమిషంలో సీనియర్లు చక్రం తిప్పేశారు. అద్దంకి దయాకర్కు బదులుగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైంది. ఇద్దరు అభ్యర్థులు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రాకేష్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఎస్సీ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఇద్దరు పేర్లను ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితమే హైకమాండ్ నుంచి ప్రకటన విడుదల చేశారు. నిజానికి గత 2 ఏళ్ల నుంచి కూడా అనేక పేర్లు ప్రస్తావనకు రావడం జరిగింది. ముఖ్యంగా అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్ పేర్లు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు మారుస్తూ మహేష్ కుమార్ గౌడ్ ను తెరపైకి తీసుకురావడం జరిగింది. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు పేర్లు ఖరారు చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా చివరి నిమిషంలో చాలా మంది మంత్రులు అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని పట్టుబడడంతో ఏఐసీసీ అద్దంకి దయాకర్ పేరును పక్కన పెట్టి మహేష్ కుమార్ గౌడ్ కి అవకాశం కల్పించినట్టుగా సమాచారం. మరోవైపు ఎన్ఎస్సీ వెంకట్ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాడు. పార్టీకి సంబంధించి కీ రోల్ పోషించారు. గత ఎన్నికలకు సంబంధించి కూడా టికెట్ జాయిన్ చేశారనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఇద్దరు పేర్లు ఖరారు చేస్తూ కూడా అయితే అధిష్టానం అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఇద్దరి నామినేషన్లకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు చొప్పున కూడా నామినేషన్లు సిద్ధం చేయడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రస్తుతం మెజారిటీ ప్రకారం మద్దతు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇద్దరు అభ్యర్థులు కూడా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ ఏ పార్టీ కూడా నామినేషన్ దాఖలు చేయకపోతే ఈ 2 స్థానాలు కూడా ఏకగ్రీవ అవకాశం కనిపిస్తుంది.